నమస్కారం. ఈరోజుటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం 8 వేర్వేరు చాలా ఆసక్తికరమైన అంశాలను పరిశీలిద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి అంశంలోకి వెళదాం. ఇంధన భద్రత అంటే ఎనర్జీ సెక్యూరిటీ. నాకు ఇక్కడ ఒక ఆలోచన వస్తోంది. మన ఇంట్లో సడన్గా కరెంటు పోతే ఇన్వర్టర్ వైపు చూస్తాం కదా, అది ఖచ్చితంగా బ్యాకప్ ఇస్తుందనే నమ్మకం ఒక ప్రశాంతతనిస్తుంది. దేశానికి కూడా ఇలాంటి బ్యాకప్ ముఖ్యమే కదా? అవును, ఖచ్చితంగా ముఖ్యమే. ఇంధన భద్రత అంటే కేవలం కరెంటుండడం కాదు, సరసమైన ధరకు నిరంతరాయంగా ఇంధనం దొరకడం. ఇక్కడ ఆందోళన కలిగించే విషయమేంటంటే మన దేశం ముడిచమురు అవసరాల్లో ఏకంగా 88%, అలాగే గ్యాస్ అవసరాల్లో 51% కేవలం విదేశీ దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఓహో, 88% అంటే చాలా పెద్ద సంఖ్య కదా. ప్రతిరోజూ ఇతర దేశాల ఓడల మీదే మనం ఆధారపడాలన్నమాట. అవునండి. దీనివల్ల రూపాయిపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది, వాణిజ్య లోటు ఏర్పడుతుంది. అంటే మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుంది. మన నిర్ణయాలు మనం తీసుకోలేని పరిస్థితి వస్తుంది. పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటికి విద్యుత్ చాలా అవసరం కదా. మీరిందాక ఇన్వర్టర్ అన్నారు. మన దేశానికి అత్యవసర సమయాల్లో వాడుకోవడానికి స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఎన్ని రోజులకున్నాయో తెలుసా? కనీసం కొన్ని నెలలకు సరిపడా ఉంటాయా? లేదండి. ఐఈఏ నిబంధనల ప్రకారం కనీసం 90 రోజులకుండాలి. కాని మన దగ్గర కేవలం 9.5 రోజులకు మాత్రమే సరిపడే నికర దిగుమతి కవరుంది. కేవలం 9.5 రోజులు మాత్రమే. ఏంటి, కేవలం 9.5 రోజులేనా? ఇంత పెద్ద దేశానికి ఇది చాలా ఆందోళన కలిగించే విషయమే. మరి ప్రభుత్వం దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అందుకే ప్రభుత్వం వేగంగా కదులుతోంది. యుఏఈతో $3 బిలియన్ ఎల్ఎన్జీ ఒప్పందం చేసుకుంది. అలాగే విశాఖపట్నం, మంగళూరు, పడూర్ లాంటి ప్రాంతాల్లో భారీ భూగర్భ గుహలలో నిల్వలు పెంచుతోంది. ఇంకోవైపు 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తి లక్ష్యంగా పెట్టుకుంది. సోలార్ పవన విద్యుత్ ప్రాజెక్టులన్నమాట. అవును. కాని ఇక్కడొక సవాలుంది. వీటికోసం భారీగా భూమి కావాలి. దీనివల్ల పర్యావరణానికి మరో విధంగా నష్టం జరుగుతోంది. దీన్నే గ్రీన్ ఆన్ గ్రీన్ కాన్ఫ్లిక్ట్ అంటారు. దీనికి తోడు జమ్మూ కాశ్మీర్లో లిథియం నిల్వలు ఉన్నా వాటిని తీయడానికి టెక్నాలజీ లేదు. ఇదొక క్రిటికల్ మినరల్ ట్రాప్. ఇవన్నీ దాటడానికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల లక్ష్యంతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్పై భారత్ దృష్టి పెట్టింది. అర్థమైంది. సరే, ఈ అంశాన్ని ఇక్కడతో ఆపేసి తదుపరి అంశం గురించి మాట్లాడుకుందాం. రెండవది కరెన్సీ స్వాప్ ఒప్పందాలు. ఇది వినడానికి కొంచెం టెక్నికల్గా ఉంది. దీన్ని మనం ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే చేబుదుల్లాగా చూడొచ్చా? అంటే నా దగ్గర డాలర్లు లేనప్పుడు నీ దగ్గర తీసుకుని వడ్డీతో తిరిగి ఇవ్వడం లాంటిది. కరెక్ట్గా చెప్పారు. ఇంచుమించు అలాంటిదే. ఒత్తిడి సమయంలో ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా స్థిరత్వాన్నిస్తుంది. రెండు దేశాల సెంట్రల్ బ్యాంకుల మధ్య ఇది జరుగుతుంది. ఉదాహరణకు మన ఆర్బీఐకి, అమెరికా ఫెడరల్ రిజర్వ్కి మధ్య ఇది ఎలా జరుగుతుందో చూస్తే ఇందులో 3 దశలుంటాయి. ఓహో, ఆ 3 దశలేంటో వివరిస్తారా? తప్పకుండా. మొదటిది ప్రారంభ మార్పిడి. ఇక్కడ ఆర్బీఐ తన దగ్గరున్న రూపాయలను అమెరికా ఫెడరల్ రిజర్వ్కిచ్చి డాలర్లను తీసుకుంటుంది. రెండవ దశ విదేశీ కరెన్సీ వినియోగం. ఆ తీసుకున్న డాలర్లను మన దేశీయ బ్యాంకులకు ఆర్బీఐ అప్పుగా ఇస్తుంది. దీనివల్ల మన దగ్గర డాలర్ల కొరత తీరుతుంది. అంటే మార్కెట్లో లిక్విడిటీ పెరుగుతుందన్నమాట. మూడో దశ తిరిగిచ్చేయడమే గదా? అవును. అదే తిరిగి చెల్లింపు. గడువు రాగానే ఆర్బీఐ అప్పట్లో ఇచ్చిన రూపాయలను కొనుగోలు చేసి తీసుకున్న డాలర్లను వడ్డీతో సహా ఫెడరల్ రిజర్వ్కి వెనక్కిచ్చేస్తుంది. దీనివల్ల డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు రేట్లో ఆకస్మిక ఒడుదుడుకులు రాకుండా ఉంటాయి. చాలా స్పష్టంగా ఉంది. సరే, ఇక మూడవ అంశం చూద్దాం. ఇది పూర్తిగా భౌగోళిక రాజకీయాలకు సంబంధించింది. భారత్ మాల్దీవుల సంబంధాలు. భౌగోళికంగా చూస్తే మాల్దీవులు ఒక చిన్న చుక్కలాంటిది కదా, కానీ అది మన దేశానికి మెయిన్ గేట్ లాంటిది. అక్కడ చైనా పాగా వేయకుండా చూసుకోవడం చాలా ముఖ్యం కదా? నిజమే, 100% కరెక్ట్. హిందూ మహాసముద్రంలోని కీలకమైన షిప్పింగ్ లేన్స్లో మాల్దీవులుంది. ఇదెంత ముఖ్యమంటే భారత ఇంధన దిగుమతుల్లో ఏకంగా 80% ఈ సముద్ర మార్గం గుండానే వస్తాయి. వమ్మో, 80% అంటే మన ఆర్థిక వ్యవస్థకు ఇదే ప్రాణాధారమన్నమాట. మరి వారితో మన సంబంధాల చరిత్ర ఎలా ఉంది?
1965లో వారికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచే మంచి సంబంధాలు ఉంటాయి. ముఖ్యంగా 1988లో జరిగిన ఆపరేషన్ కాక్టెస్ ఒక కీలక ఘట్టం. అక్కడ తిరుగుబాటు జరిగినప్పుడు మన బలగాలు వెళ్లి వారిని కాపాడాయి. 2008 నుండి 2012 మధ్య మహ్మద్ నషీద్ హయాంలో కూడా రక్షణ సహకారం చాలా బలంగా ఉండేది. కానీ మధ్యలో ఏదో వివాదం వచ్చింది కదా. అవును. 2013 నుండి 2018 మధ్య అబ్దుల్లా యామిన్ అధికారంలోకి వచ్చాక ఆయన పూర్తిగా చైనా వైపు మొగ్గు చూపారు. భారత పైలట్లను వెళ్లిపోవాలని కూడా చెప్పారు. చైనా తన స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ వ్యూహంతో మన మెయిన్ గేట్ దగ్గరే పాగా వెయ్యాలని చూసింది. అదృష్టవశాత్తు తర్వాత పరిస్థితులు మారాయనుకుంటా. అవునండి. 2018లో ఇబ్రహీం సోలిహ్ రాగానే ఇండియా ఫస్ట్ విధానాన్ని తెచ్చారు. ఇప్పుడు మాల్దీవుల అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారతే. వ్యాపారం $548 మిలియన్ చేరింది. మనం ఎకువేరిన్ లాంటి సైనిక విన్యాసాలు చేస్తున్నాం. ఉగ్రవాదం, డ్రగ్స్ రవాణాను అడ్డుకోవడానికి మాల్దీవులు మనకు మొదటి రక్షణ రేఖగా ఉంది. సరే, ఇది పక్కన పెడితే తదుపరి 4వ అంశం మన భారత ఆర్థిక వ్యవస్థ. ఇందులో గోల్డిలాక్స్ దశ, అలాగే బేస్ ఎఫెక్ట్ గురించుంది. ఒక చిన్న ఉదాహరణ. ఒక పరీక్షలో 10 మార్కులు వచ్చిన విద్యార్థికి తర్వాత 20 వస్తే అది 100% వృద్ధి కదా. కానీ అది గొప్ప ప్రదర్శన కాదు. దీన్నే బేస్ ఎఫెక్ట్ అంటారా? కరెక్ట్గా పట్టుకున్నారు. ఆర్థికవేత్తలు మన ఎకానమీ చాలా స్థిరంగా, తక్కువ ద్రవ్యోల్బణంతో ఉందని చెబుతున్నారు. దీన్నే గోల్డిలాక్స్ దశ అంటారు. అంటే గంజి మరీ వేడిగా లేకుండా, చల్లగా లేకుండా ఉన్నట్లు అన్నమాట. కాని గణాంకాలను చూస్తే మనం ఒక భ్రమలో ఉన్నామా అనిపిస్తోంది. దానికి కారణం ఈ బేస్ ఎఫెక్టే. అంటే ఆ నంబర్స్ ఎలా మారుతాయో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. దీన్ని 2 రకాలుగా చూద్దాం. మొదటిది, ఒక వస్తువు ధర గత ఏడాది ₹150 ఉండి ఈ ఏడాది 300 అయితే లాభం 150, అంటే 100% వృద్ధి రేటు. రెండవది, అదే వస్తువు గత ఏడాది 200 ఉండి ఈ ఏడాది 300 అయితే పెరిగింది ₹100, అంటే 50% వృద్ధి. ఓహో, అంటే కోవిడ్ సమయంలో మన ఆర్థిక వ్యవస్థ బాగా పడిపోవడం వల్ల ఇప్పుడు వృద్ధిరేటు శాతం పెద్దదిగా కనిపిస్తోందా? అవునండి. తక్కువ బేస్తో పోల్చడం వల్ల అలా కనిపిస్తోంది. దీనికి తోడు మన బేస్ ఇయర్ని 2011-12 నుండి 2022-23కి మార్చారు. గత 12 ఏళ్లలో రియల్ జీడీపీ వృద్ధిరేటు కేవలం 6.2% మాత్రమే. మరి గ్లోబల్ ర్యాంకింగ్స్లో కూడా మనం కిందకు పడిపోయాం కదా, దానికి కారణమేంటి? అది డాలర్ మారకపు రేటు వల్లండి. జీడీపీని డాలర్లలో లెక్కిస్తారు. రూపాయితో పోలిస్తే డాలర్ విలువ 80ల నుండి 90 పైకి పడిపోయింది. దానివల్ల మన ఉత్పత్తి తగ్గకపోయినా డాలర్లలో చూసేసరికి మన పరిమాణం తగ్గిపోయి జపాన్ మరియు యూకే కంటే వెనుకబడి 6వ స్థానానికి పడిపోయాం. అర్థమైంది. సరే, ఇప్పుడు 5వ అంశానికి వెళదాం. బ్యాంకింగ్ రంగం, ముఖ్యంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అంటే పీపీబీఎల్పై ఆర్బీఐ తీసుకున్న చర్యలు. ఇవి కేవలం డిజిటల్ పర్సుల్ లాంటివి కదా, సాధారణ బ్యాంకులలాగా అప్పులు ఇవ్వలేవు. మరి కేవైసీ నిబంధనలు ఎందుకంత ముఖ్యం? చూడండి, ఆర్బీఐ 2018 నుండే దీనిపై గట్టి నిఘా పెట్టింది. కస్టమర్ల గుర్తింపును, అంటే కేవైసీ సరిగ్గా ధృవీకరించకుండానే లక్షలాది ఖాతాలు తెరిచారు. ఒకే పాన్ కార్డుతో 100ల కొద్దీ ఖాతాలు ఉన్నాయని గుర్తించారు. వామ్మో, ఒకే పాన్ కార్డుతో 100ల అకౌంట్లా? అంటే ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయా? అనుమానాలవే అండి. కొన్ని ఖాతాల్లో పరిమితులకు మించి కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. ఇది నేరుగా మనీ లాండరింగ్ అనుమానాలకు దారితీసింది. అందుకే కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. అసలు ఈ పేమెంట్ బ్యాంకుల నిబంధనలు ఎలా ఉంటాయి? నచికేత్ మోర్ కమిటీ సిఫార్సుల మేరకు వీటిని కేవలం 100 కోట్ల మూలధనంతో ఏర్పాటు చేశారు. ఇవి డిమాండ్ డిపాజిట్లను గరిష్టంగా 2 లక్షల వరకు మాత్రమే తీసుకోగలవు. డెబిట్ కార్డులు ఇస్తాయి కానీ రుణాలివ్వలేవు, క్రెడిట్ కార్డులు ఇవ్వలేవు. అలాగే ఎన్ఆర్ఐ మరియు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా తీసుకోలేవు. అంటే ఇంత పరిమితమైన సేవలున్నా సరే కేవైసీ పట్టించుకోకపోతే నల్లధనం చలామణి అవుతుందన్నమాట. సరే, ఇక 6వ అంశం చూద్దాం. ప్రధాన ఎన్నికల కమిషనర్పై ఆరోపణలు. ఇక్కడ మనం ఒక విషయం స్పష్టం చేయాలి. ఇవి కేవలం సోర్స్లో ఉన్న ఆరోపణలు మాత్రమే. మనం ఎవరి పక్షం వహించట్లేదు, ఒక మ్యాచ్లో అంపైర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని ప్లేయర్స్ ఆరోపించినట్లుందిది. ఖచ్చితంగా.
మనం కేవలం నివేదికల్లో ఏముందో అదే మాట్లాడుకుంటున్నాం. ఆరోపణలేంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో పక్షపాతం, ఎక్స్ ఖాతాలో రాజకీయ పార్టీలను విమర్శించడం, పశ్చిమ బెంగాల్లో 91 లక్షల ఓటర్ల తొలగింపు మరియు తమిళనాడులో అధికారుల బదిలీలు. ఇవి ప్రధాన విమర్శలు. మరి ఇలా ఆరోపణలు వస్తే ఆ అంపైర్ను, అదే ప్రధాన ఎన్నికల కమిషనర్ను వెంటనే తీసేయగలవా? లేదండి, అస్సలు తీసేలేరు. దీనికి జడ్జిల ఎంక్వైరీ యాక్ట్ లాంటి బలమైన రాజ్యాంగ రక్షణ ఉంది. ఆర్టికల్ 324 సబ్సెక్షన్ 5 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎలాగైతే తొలగిస్తారో అదే విధానంతో మాత్రమే తొలగించగలరు. ఈ ప్రక్రియ 5 దశల్లో జరుగుతుంది. ఆ 5 దశలు కొంచెం క్లుప్తంగా చెబుతారా? మొదటిది, అభియోగాలు మోపుతూ మోషన్ ప్రవేశపెట్టాలి. లోక్సభలో 100 మంది, రాజ్యసభలో 50 మంది సంతకాలు చెయ్యాలి. రెండవది, దాన్ని స్పీకర్ అంగీకరిస్తే 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇందులో సుప్రీంకోర్టు జడ్జ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక ప్రముఖ న్యాయ కోవిదుడుంటారు. ఆ తర్వాత వారు విచారణ చేస్తారు గదా? అవును. మూడవ దశలో వారు విచారణ చేసి రిపోర్టును సభకు ఇస్తారు. నాల్గవ దశ అత్యంత కీలకం. పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీతో ఓటింగ్ జరగాలి. అంటే సభలోని సగానికి పైగా మద్దతు, అలాగే హాజరైన వారిలో 3/2 మెజారిటీ కావాలి. ఇక చివరి 5వ దశలో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. ఓహో, వ్యవస్థలు ఒత్తిడికి తలొగ్గుకుండా ఉండటానికి చాలా పకడ్బందీగా ఉందన్నమాట. సరే, ఇక 7వ అంశం ఆన్లైన్ భద్రత మరియు ఐటీ చట్టం. ఇందులో సేఫ్ హార్బర్ సూత్రం అని ఉంది. ఇది ఒక షాపింగ్ మాల్ ఓనర్కి ఉండే రక్షణ లాంటిదా? అంటే కస్టమర్ తప్పు చేస్తే మాల్ ఓనర్కి సంబంధం లేదు గదా? భలే చెప్పారు, సరిగ్గా అదే. ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఈ సేఫ్ హార్బర్ రక్షణ ఉంటుంది. యూజర్లు పోస్ట్ చేసే తప్పుడు కంటెంట్కి యజమానులు బాధ్యులు కారు. కానీ సెక్షన్ 79 సబ్సెక్షన్ 3B ప్రకారం ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్టే అంటే ఊహించొచ్చు. ప్రభుత్వమే నోటీసొచ్చినా కూడా పట్టించుకోకపోతే అప్పుడు వాళ్ళదే తప్పవుతుంది కదా? ఖచ్చితంగా. నోటీసు అందిన తర్వాత కూడా ఆ కంటెంట్ను తొలగించకపోతే వాళ్లు ఆ సేఫ్ హార్బర్ రక్షణను కోల్పోతారు. అలాగే సెక్షన్ 69A కింద జాతీయ భద్రతకు ముప్పుంటే ఆన్లైన్ కంటెంట్ను నేరుగా బ్లాక్ చేసే అధికారం కేంద్రానికుంది. కానీ ఇంటర్నెట్లో ఏదైనా క్షణాల్లో వైరల్ అవుతుంది కదా? నోటీసులివ్వడం, వాళ్ళు తీసేయడం, ఇదంతా వేగంగా జరగాలి కదా? అవును. అందుకే అక్టోబర్ 2024లో కేంద్ర హోంశాఖ సహయోగ్ పోర్టల్ అనే వ్యవస్థను ప్రారంభించింది. ఇది I4C ద్వారా నడుస్తుంది. దాదాపు 65 ప్లాట్ఫామ్లను ఇది కలుపుతుంది. దీని ద్వారా టేక్డౌన్ నోటీసులను క్షణాల్లో పంపవచ్చు అన్నమాట. వావ్, ఇది చాలా అవసరమైన వ్యవస్థ. సరే, ఇక ఆఖరి అంశం పర్యావరణం. ఆర్క్టిక్ సర్కిల్లో ఉండే ధ్రువపు ఎలుగుబంటి అంటే పోలార్ బేర్ గురించి. ఇవి తెల్లగా కనిపిస్తాయి కానీ వాస్తవానికి వీటి బొచ్చు తెల్లది కాదనుందిక్కడ. కాంతి ప్రతిబింబించడం వల్లే అలా కనిపిస్తుందా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వాటి బయటి బొచ్చులో ఉండే వెంట్రుకలు లోపల బోళుగా ఉంటాయి. సూర్యకాంతి వాటి గుండా ప్రయాణించినప్పుడు ఆ కాంతి ప్రతిబింబించి మనకు తెల్లగా కనిపిస్తుంది. కాని వాటి చర్మం మాత్రం నల్లగా ఉంటుంది. ఆ నల్లటి చర్మం వేడిని పీల్చుకుంటుంది. మరి ఆ -డిగ్రీల చలిని ఎలా తట్టుకుంటాయి? వాటి చర్మం కింద ఏకంగా 4 అంగుళాల మందపాటి కొవ్వు పొర ఉంటుంది. దీన్నే బ్లబ్బర్ అంటారు. ఇది ఒక మంచి ఇన్సులేటర్లాగా పనిచేస్తుంది. అద్భుతం. ఇంకేమైనా ప్రత్యేకతలున్నాయా వీటి గురించి? ఇవి భూమిపైనే అతిపెద్ద మాంసాహార క్షీరదాలు. ఇవి ఉత్తర ధ్రువంలో మాత్రమే ఉంటాయి. దక్షిణ ధ్రువంలో అంటే అంటార్క్టికాలో అస్సలుండవు. ఇవి జీవితంలో ఎక్కువ భాగం సముద్రపు మంచుపైనే గడుపుతాయి కాబట్టి వీటిని సముద్ర క్షీరదాలుగా పరిగణిస్తారు. ఇవి ఆర్క్టిక్ పర్యావరణంలో కీస్టోన్ జాతులు. కాని గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరిగిపోతుండటంతో IUCN రెడ్ లిస్ట్లో వల్నరబుల్ జాబితాలో చేర్చారు. పాపం వాటి ఆవాసాలు ధ్వంసమవుతున్నాయన్నమాట. సరే, ఈరోజు మనం ఇంధన భద్రత నుండి మొదలుపెట్టి మాల్దీవుల సంబంధాలు, ఐటీ చట్టాలు, ఆర్థిక వ్యవస్థ, చివరికి పోలార్ బేర్ వరకు 8 వేర్వేరు అంశాలు మాట్లాడుకున్నాం. ఇవన్నీ విడివిడి అంశాలే అయినా వీటన్నింట్లో ఒక ఉమ్మడి సూత్రం కనిపిస్తోంది. అదే స్థిరత్వం. ఆన్లైన్కి ఐటీ చట్టాలు, పర్యావరణానికి పోలార్ బేర్, ఆర్థిక వ్యవస్థకు గోల్డీలాక్స్ లాగా. కాని టెక్నాలజీ, వాతావరణం మారుతున్న వేగానికి మన వ్యవస్థలు నిజంగా అందుకోగలుగుతున్నాయా, లేదా బేస్ ఎఫెక్ట్ లాంటి గణాంకాల భ్రమంలోనే బతుకుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.